నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నాన్ వేషన్ అని ఇప్పుడే చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో కొడుతున్నా కూడా నాన్ వేసిన జీ బల్బు మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. అసలు నాన్ వేషన్ అని అన్ఫాలో చేసినా కూడా ఎందుకు నాన్ వేషన్ అంత ప్రౌడ్గా వీడియోలు చేస్తుండు? ఆల్రెడీ శివాజీని తిట్టిండు, శివాజీని తిట్టి శివాజీని సారీ చెప్పడం కూడా అయిపోయింది. అసలు ఎల్ కొడుక అని మాటలు మాట్లాడడం, సావగొట్టాలని మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మళ్ళీ సారీ చెప్పడము అలవాటుగా మారిపోయింది నాన్ వేషన్కి. తర్వాత హిందువుల గురించి మాట్లాడాడు. హిందూ దేశం, భారతీయులు, హిందువులు కామాంధులని, హిందువులందరూ రేపిస్టులు అని సాక్షాత్తు సీతమ్మ వారిని, ద్రౌపదిని కించపరిచే విధంగా అక్కడ నాన్ వేసిన మాట్లాడడం. అసలు ముఖ్యంగా కోపం వచ్చింది. భారతదేశంలో మొత్తం రేపులు జరుగుతుందంటే దానికి కారణం భారతీయులు, హిందువులు దాదాపు 60,000 మందిని రేప్ చేస్తారని. మా కూతురు పుడితే నేను తీసుకురాను ఇండియాకి, ఇక్కడ పొల్యూషన్ ఉంటుంది, మా కూతుర్ని కూడా భారతీయులు, హిందువులు రేప్ చేస్తారని నాన్ వేషన్ మాట్లాడటం. ఇప్పుడు అందరూ అన్ఫాలో కొడుతున్నారు. అసలు అన్ఫాలో కాదు, నాన్ వేషన్ అని అన్ఫాలో కొట్టి రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేస్తే ఆ వీడియో మన త్రూ వేరే వాళ్ళకు తెలియదు. ఎందుకంటే చాలామంది అన్ఫాలో చేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది చూస్తున్నారు. బ్లాక్ చేస్తే ఖచ్చితంగా మన త్రూ వేరే వారికి ఆ వీడియో అనేది పోదు. ఇప్పటికే దాదాపు నాన్ వేషన్కి 2 ఛానళ్ళు ఉన్నాయి. నాన్ వేషన్ ఒకటి, ప్రపంచ యాత్రికుడు ఒకటి, 2 కలిపి దాదాపు 9 లక్షల మంది ఇప్పటికే నాన్ వేషన్ అని అన్ఫాలో చేస్తారు. సో దాదాపు నాన్ వేషన్ అని చెప్పిండు గతంలో, నేను భారతీయులు, హిందువుల ద్వారా నేను 6 కోట్ల రూపాయలు సంపాదించినాను వాళ్ళు వీడియోస్ చూడడం వల్ల అని చెప్పిన ఈ వ్యక్తే ఇప్పుడు వజమెత్తుతుండు, అసలు రేపిస్టులు అంటున్నాడు. తాజాగా గరికపాటిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అంతకుముందుకు ఏజుడ్ గురించి మాట్లాడాడు. ఏజుడ్ ఒక వీడియో చేస్తే ఏజుడ్ పైన మాట్లాడాడు, నువ్వు ఒక వీడియో చేసినావు, నీ సంగతి ఏందో చూస్తా, ఆ వీడియో కనుక నువ్వు డిలీట్ చేయకపోతే నేనేమేమి బయట తీయాలో అన్నీ తీసుకొస్తా. ఆల్రెడీ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పుట్టిన మీరు ఏం వీడియోలు చేస్తున్నారు, చెత్త కంటెంట్ చేస్తున్నారు. మీ తమ్ముడేమో చిన్నపిల్లలకు సంబంధించి చిన్నపిల్లల పైన రేపు వీడియోలు చేస్తున్నాడు, మైనర్ బాలిక రేప్ వీడియోలు చేసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండు, ఎక్కడుండు మీ తమ్ముడు అని చెప్పేసి నాన్ వేసిన ఏజుడ్ గురించి మాట్లాడడం. మళ్ళీ నా కోసం మాట్లాడినా, నా పైన పెట్టిన వీడియో తీయకపోయినా ఇక నేను విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్పేసి నాన్ వేసిన మాట్లాడడం. ఏజుడ్ వెంటనే వీడియో డిలీట్ చేసి చాలామంది షాక్ అయినారు, ఏజుడ్ ఏంది వీడియో డిలీట్ చేసిండండి. మళ్ళీ ఏజుడ్ రీఅప్లోడ్ అని ఒక చిన్న వీడియో చేసి దానికి అటాచ్ చేస్తూ వీడియో పెట్టడం జరిగింది. నేను ఇంకా చాలామంది వీడియో డిలీట్ చేసినట్టు నువ్వు ఖచ్చితంగా మళ్ళీ పెడతావు వీడియో అని నాకు అన్నారు. కానీ నాకు కూడా అనిపించింది, ఏమైతే అది కానివ్వండి, నా దగ్గరకు వచ్చిన తర్వాతే నా ఫ్యామిలీ జోలికి వెళ్తే బాగుంటుంది, నన్ను దాటుకొని వెళ్ళు, నా గురించి మాట్లాడు, నా ఫ్యామిలీ గురించి ఎందుకు అని చెప్పేసి ఏజుడ్ రిప్లై ఇస్తూ వీడియో చేయడం జరిగింది. దీనికి రిఫరెన్స్గా చిరంజీవి గారి స్టాలిన్ డైలాగ్ కూడా తీసుకుంటూ అక్కడ ప్రకాష్ రాజ్కి సారీ చెప్పనీకి పోయినప్పుడు ప్రకాష్ రాజ్కి ఒక అమ్మకి అబ్బకి పుడితే నన్ను దాటుకొని మా ఫ్యామిలీ జోలికి వెళ్ళు అని ఒక వీడియోని అటాచ్ చేస్తూ ఏజుడ్ మళ్ళీ ఆ వీడియోని రీఅప్లోడ్ చేసి, సో ఏజుడ్ని టార్గెట్ తర్వాత ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ ఏజుడ్ పైన వీడియో చేసిండు. బయ్యా సన్నీ యాదవ్తో పాటు ఇప్పుడు గరికపాటి మోహన్ రావుకి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా కొద్దిసేపు అయితే ఆయన పైన రియాక్ట్ అయిన రాధా మనోహర్ దాస్ కానీ హీరో సుమన్ గారు కూడా ఇక్కడ నాన్ వేసిన పైన రియాక్ట్ అయినారు. గరికపాటి మోహన్ రావు తర్వాత టార్గెట్ రాధా మనోహర్ దాస్, ఇక హీరో సుమన్ గారి పైన కూడా బూతులు తిడుతూ ఎవరెవరి మైనస్లు ఉన్నాయో అవన్నీ కూడా తీస్తూ వాళ్ళని కూడా తిట్టే వీడియో చేసి పెడతాడు, మళ్ళీ సారీ కూడా చెప్తాడు. మొత్తానికైతే నాన్ వేసిన ఇప్పుడు ఏదైనా గ్రాఫ్ పడిపోతుంది, పతనం దిశగానే పోతుండు. 9 లక్షల మంది అన్ఫాలో చేస్తున్నారు అంటే అర్థమవుతుంది ఇంకా ఇది ఏదో ఒక ఉద్యమం లాగా ముందుకు పోతుంది. కానీ ఒక డౌట్ ఏంటంటే అసలు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, తోపు యూట్యూబర్స్ ఉన్నారు, ఎవ్వరు కూడా చాలామంది ట్రావెలర్ అంటే ఉమా ట్రావెలరు, రవి తెలుగు ట్రావెలర్, ఇలా చాలామంది ట్రావెల్ బ్లాగ్ చేసేవాళ్ళు, అడ్వెంచర్స్ చేసేవాళ్ళు, కరెంట్ కంటెంట్, కరెంట్ టాపిక్స్ మాట్లాడేవాళ్ళు, ఫ్యాషన్ గురించి మాట్లాడేవాళ్ళు, బోలెడు మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు పోలిస్తే చాలా తక్కువ శాతం ఏజుడ్ కానీ బయ్యా సన్నీ యాదవ్ కానీ ఇలాంటి వాళ్ళే కంటెంట్ చేస్తున్నారు తప్పితే చాలామంది కంటెంట్ అంటే నాన్ వేసిన గురించి కంటెంట్ మాత్రం చేస్తలేరు. అంటే కొద్ది రోజులు ఇది అయినాక ఆగిపోద్ది అనుకుంటున్నారు, కానీ అసలు నాన్ వేసిన మాట్లాడిన మాటలు గురించి తీసుకొని కంటెంట్ వాళ్ళు చేస్తే బాగుంటుంది. సో మొత్తానికైతే నాన్ వేసిన గ్రాఫ్ పడిపోతున్నా కానీ పొగరు జీ బల్బు మాత్రం తగ్గలేదు అనుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు నాన్ వేసిన గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.